కమిటీల నియామకానికి పచ్చ జెండా తెలంగాణలో కాంగ్రెస్ 5 కమిటీల ఏర్పాటు లిస్టుకు సుముఖంగా ఏఐసీసీ అధినాయకత్వం 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ 15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు అంట తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 7.5 అవుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన కమిటీలు ఏర్పాటు చేయలేకపోయారు దీనికోసం ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇన్ని రోజుల నిరీక్షణ ఫలించింది ముందుగా పార్టీలో కమిటీలు ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ వచ్చింది 5 అంటే ముందుగా 5 కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ ముందడుగు వేసింది దీంతో మిగతా వాటిపై కూడా ఆసక్తి ఏర్పడింది 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ 15 మందితో అడ్వైజరీ కమిటీ 7గురితో డీలిమిటేషన్ కమిటీ 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీ ఏర్పాటు చేస్తూ జాబితాను ప్రకటించింది గురువారం రాత్రి ఈ వివరాలు వెల్లడించింది తెలంగాణ తొలిసారిగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇటు పార్టీ అటు ప్రభుత్వానికి సమన్వయం చేసుకుని నడుస్తున్న వివాదాల పరిష్కారం కూడా మొగ్గు చూపుతాట మొత్తం మీద ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఒకటి మంత్రివర్గ విస్తరణ రెండవది అత్యంత ముఖ్యమైనది పార్టీలో కీలకమైన పదవుల కోసం అధికారంలో ఉన్న పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది చాలా బరువు ఉంటుంది అదేవిధంగా మంచి అధికారాలు కూడా ఉంటాయి ఈ మధ్యలో ఎందుకు మరి రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తమైనారు అంటే బీజేపీతో అంటగాగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రేవంత్ రెడ్డి గురువుగా భావిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఫ్రెండ్సే కాబట్టి మరి అక్కడ బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబుతో సఖ్యతగా ఉంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాడని కొన్ని ఆరోపణలు వచ్చినాయి దాన్ని తిప్పికొట్టేందుకు నిన్న ఆ ర్యాలీని జై హింద్ ర్యాలీని వేదికగా చేసుకున్నాడు తీవ్ర దుమారం ఆయన మాటలు మాట్లాడిన సందర్భం చూసినాం ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రిని తీవ్రంగా విమర్శించింది ప్రధానమంత్రిని కూడా మేము వీర తిలకం దిద్దు ఒక వీర సైనికుల్లాగా ముందుకు పంపినాం పాకిస్తాన్ ఒక ఆట ఆడించమన్నాం పాకిస్తాన్ 2 ముక్కలుగా చేయమన్నాం ప్రతిసారి మన దగ్గరకు వస్తూ ఉంది మన బిడ్డలను పొట్టబెట్టుకుంటున్న పాకిస్తాన్ ఆ దాయాది దేశం యొక్క ఉనికి లేకుండా చేయమని చెప్పినాం మరి వీర తిలకం దిద్ది పంపితే మధ్యలోనే యుద్ధాన్ని ఎలా ఆపుతాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి యావత్ దేశ ప్రజలకు అని మరి నువ్వు యుద్ధానికి పోయినావు అన్ని పార్టీల మద్దతు ఇచ్చినాం ఒక రకంగా చెప్పాలంటే దేశం మొత్తం యునైటెడ్గా నిలబడ్డది ఒకే పాతలో నిలబడ్డది ఒకే మార్గంలో ఉన్నాం మరి వీర తిలకం దిద్ది కూడా మేము పంపించినాం మరి యుద్ధం ఎందుకు ఆపినావో చెప్పాలి యుద్ధం ఆపాల్సి వస్తే ఎవరికి చెప్పాలి ప్రతిపక్ష నాయకులను కూడా పిలిపించుకొని చెప్పాలిగా మరి ఎందుకు చెప్పలేదు మరి మూడో క్వశ్చన్ ఆయన అడిగింది ట్రంప్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ఎందుకు మీరు తలొగ్గారు భారతదేశం అంటే ఒక వీర దేశం కదా వీర సైన్యాన్ని కన్న దేశం కదా మన ఆర్మీ పవర్ మీకు తెలియదా మన యువత పవర్ మీకు తెలియదా మన దేశం యొక్క సామర్థ్యం మీకు తెలియదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటూ సూటిగా ప్రశ్నించిన సందర్భం